హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ స్టోరీని ఎంకరేజ్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా? ఆస్తి నీ పేరు మీద ఉండటం ఏంటి? ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని షాక్ ప్లస్ ఆశ్చర్యంతో అడిగింది కళ్యాణి. ఎప్పుడు జరిగిందిలే, అంత డౌట్గా ఉంటే నీ భర్త నీ అడుగు అని ఒళ్ళు విరుచుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తి ఒక రకమైన కిల్లింగ్ స్మైల్తో కళ్యాణి వైపు చూస్తూనే అన్నాడు అర్జున్. ఏంటండి వీడేదేదో మాట్లాడుతున్నాడు అని కేశవ్ దగ్గరకు కళ్యాణి వెళితే ఆయన ఏమీ మాట్లాడలేక, అబద్ధం అని చెప్పలేక మౌనంగా తలదించుకున్నారు. హ హ హ అని అర్జున్ గట్టిగా నవ్వుతూ, చూసావు కదా నా పవర్, ఇక నువ్వు నీ భర్తని ఎన్నిసార్లు అడిగినా ఆయన నోరు విప్పరు. ఎందుకంటే నేను చెప్పిందే నిజం. ఆ నిజాన్ని జీర్ణించుకోవాలంటే మీ ఇద్దరికి చాలా కష్టం కదా అని సాగదీస్తూ అన్నాడు. వాడు అలా మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడరేంటండి? వీడేమో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఆస్తి వాడి పేరు మీదకు ఎందుకు వెళ్ళింది? అయినా మీరు అలా ఎలా రాస్తారు? మీ మీద నాకు నమ్మకం ఉంది. ఎంత వీడంటే మీకు మనసులో ఇష్టం ఉన్నా సరే ఇద్దరి కొడుకుల్లో ఒకరికి మాత్రమే ఆస్తి రాస్తారు అంటే నేను నమ్మను. మీకు అర్జున్ ఎంతో, కార్తీక్ అంతకంటే ఎక్కువ అని నాకు తెలుసు. ఒకరికి న్యాయం, మరొకరికి మీరు అన్యాయం చెయ్యరు. చెప్పండి, నోరు తెరిచి మాట్లాడండి. వీడి మాటలు నేను చస్తే నమ్మను. మీరు నిజం చెప్పండి అంటూ తన భర్త కేశవ్ చేతిని పట్టుకొని ఊపేస్తూ అడిగింది కళ్యాణి. కొన్నిసార్లు మనకే తెలియకుండా కొన్ని మన జీవితాల్లో జరిగిపోతుంటాయి కళ్యాణి. వాటికి మనం బాధ్యత వహించాలి తప్ప ఎదురు తిరిగి నిలబడలేము. అందుకే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అని కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత నోరు తెరుస్తూ, వాడు చెప్పింది నిజం అని ఏమీ చెయ్యలేని నిస్సహాయంతో అర్జున్ వైపు 2 క్షణాలు చూసి అంటూనే కళ్యాణి వైపు తిరిగి, నేను చేసిన తప్పుకి ఇది ప్రతిఫలం అని తలదించుకొని అన్నారు కేశవ్. మీరు చేసిన తప్పుకి ప్రతిఫలమా అంటే? అర్థం కానట్లుగా అతని చేతిని వదిలిపెడుతూ కళ్ళు పెద్దవి చేసి అడిగింది కళ్యాణి. నువ్వు అనుకున్నదే కళ్యాణి, వీలుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించు. జీవితంలో రెండవసారి నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంతకు మించి నేను ఏమీ చెయ్యలేను అని తన మనసులో తనని వేధిస్తున్న బాధను బయటకు వెళ్ళగక్కలేక మౌనంగా అక్కడి నుంచి రూమ్లోనికి వెళ్ళిపోయారు కేశవ్. కొన్ని క్షణాలు ఆయన మాటలకు నిర్ఘాంతపోయింది కళ్యాణి. నోటిలో నుంచి మాట రాలేదు. అంటే తన తల్లికి అన్యాయం చేసినందుకు ఇప్పుడు వీడికి ఆస్తి మొత్తం రాయించేశాడా? లేదంటే వీడే ఏదైనా కుట్ర చేశాడా అని అనుకుంది కళ్యాణి. అర్జున్ కళ్యాణి ముందు చిటిక వేసి, హలో మాతాశ్రీ, అర్థమైందనుకుంటా నా పవర్ ఏంటో అని షర్ట్ కాలర్ ఎగరేస్తూ, ఇకనైనా ఇంటిలో బుద్ధిగా ఉండు. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళు. నీ తల్లిలాగే నువ్వు చేసావని వంకర టింకర మాటలు మాట్లాడితే నువ్వు నీ భర్త ఇద్దరు చిప్ప పట్టుకొని అడుక్కుంటూ రోడ్డు మీద ఉంటారు. ఇప్పటికే నీ కొడుకు ఏమయ్యాడో ఏమీ తెలియటం లేదు. ఇక మీ ఇద్దరు రోడ్డు మీద పడితే ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో మాతాశ్రీ అని వెటకారంగా అన్నాడు అర్జున్. ఆ మాటలకు కోపంగా చూసింది కళ్యాణి. ఇప్పుడు నీ కోపానికి దడవటానికి చిన్న పిల్లలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే పవర్ నా చేతిలో ఉంది కాబట్టి అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఇక నా చెప్పు చేతుల్లో మీరు ఉంటారు, ఉండక తప్పదులే అని జాలిగా కళ్యాణి వైపు 2 క్షణాలు చూసి తన రూమ్లోనికి వెళ్ళటానికి 2 అడుగులు ముందుకు వేసి మరలా వెనక్కి వచ్చి, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి నీ కోడల్ని సిద్ధం చేయి. ఈరోజు నీ కోడలతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని అంటూనే 1 నిమిషం ఆగి, కాదులే ఈరోజు బాగా అలసిపోయాను, రేపు ఎంజాయ్ చేయాలి. పెళ్ళైన తర్వాత కూడా ఇలా బ్రహ్మచారిగా ఉండాలి అంటే చాలా కష్టం కదా అని ఒళ్ళు సాగదీసుకుంటూ అని ప్రియాని నకసిక పర్యంతం చూస్తూ అన్నాడు అర్జున్. ఆ క్షణం ప్రియాకి అర్జున్ చూపులు చూస్తుంటే తనని తాని కాల్చుకొని చచ్చిపోవాలి అనిపిస్తుంది. తట్టుకోలేకపోతుంది. అతడి చూపులని కూడా భరించలేకపోతుంది.
గెట్ రెడీ బేబీ అని ప్రియ బుగ్గ మీద చేతితో టచ్ చేయబోతుంటే ప్రియ కోపంగా వెనక్కి 2 అడుగులు వేసింది, అతడి స్పర్శని కూడా భరించలేనట్లుగా. హా అని అర్జున్ గట్టిగా నవ్వుతూ, పర్వాలేదు, ఈ రోజుకి నేను నిన్ను టచ్ చేయలేకపోతున్నాను అని అడ్జస్ట్ అవుతాను, కానీ రేపు నువ్వు నా కింద అంటూ 2 చేతులు నలుపుకుంటూ అర్జున్ మాట్లాడుతుంటే ప్రియ గట్టిగా 2 కళ్ళు మూసుకొని 2 చేతులతో 2 చెవులు మూసుకుంది. అతని మాటలు వినటం కూడా తనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉండటంతో 2 నిమిషాల తర్వాత తన ఎదురుగా ఎటువంటి సౌండ్ రాకపోవటంతో కళ్ళు తెరిచి చూసింది. అక్కడ అర్జున్ కనబడలేదు. ఒక పెద్ద రూమ్ నిండా ప్రియా ఫోటోలు, వాటిని పరీక్షగా చూస్తూ ఉన్న ఒక వ్యక్తి, కాదు ప్రేమగా చూస్తున్న వ్యక్తి. నిన్ను నేను దక్కించుకోవాలి అనుకున్నాను, కానీ నా ప్లాన్ అంతా రివర్స్ చేసేశాడు ఆ అర్జున్. ఆఖరి నిమిషంలో కార్తిక్ ప్లేస్లో వాడు వచ్చి కూర్చొని నీ మెడలో తాళి కట్టాడు. ఇలా అర్జున్ చేస్తాడు అని నేను అస్సలు ఊహించలేదు. నేను కార్తిక్ని చంపాలి అని ప్లాన్ చేస్తే అసలు ఆ కార్తిక్ ఏమైపోయాడో తెలియనే లేదు. ఆఖరి నిమిషంలో ఈ అర్జున్ పెళ్లి పీటల మీదకు ఎలా వచ్చాడో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిజంగానే ఈ అర్జున్ తన అన్నయ్య కార్తిక్ని చంపేశాడా అని ఆలోచిస్తూనే, ఖచ్చితంగా చంపేసే ఉంటాడు, ప్రేమ కోసం ఏదైనా చేస్తాడు. ఈ అర్జున్ గురించి నాకు తెలియదా? చూస్తూనే ఉన్నాను కదా వాడి బిహేవియర్. కావాలి అనుకుంటే ఎంతవరకైనా వెళ్తాడు. ప్రతి విషయంలో నాకు అడ్డు వస్తూనే ఉన్నాడు. ముందు ఈ అర్జున్ని నాకు అడ్డు తప్పిస్తే తప్ప నువ్వు నాకు సొంతం కావు ప్రియా, సొంతం కావు. అర్జున్, రేపు నీ ఫస్ట్ నైట్ కదా, ఆనందంగా రూమ్లోనికి వెళతావు, కానీ నీ చావు కబురు బయట ఉన్న అందరికీ తెలుస్తుంది. నువ్వు వెళ్ళేది ఫస్ట్ నైట్ రూమ్లోనికి కాదు, చావు అంచుల వరకు. చూస్తూ ఉండు, నిన్ను పైకి పంపించే బాధ్యత నాది అని కసిగా అనుకుంటూ ఎదురుగా వాల్ నిండుగా ఉన్న ప్రియా ఫొటోస్ని చేతితో తడుముతూ అనుకున్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ ఎవరో ఆ వ్యక్తి? అర్జున్ నీ మెడలో తాళి కట్టడంతో నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదా ప్రియా, నీ బాధని నేను పోగొడతాను. నిన్ను ఆ అర్జున్ నుండి తప్పించుకుని నా దగ్గరకు తెచ్చుకునే బాధ్యత నాది. నిన్ను సంతోషంగా ఉంచుకునే బాధ్యత నాది. ఇకపైన నీకు అర్జున్ పీడ పోతుంది. రేపే అర్జున్కి చావు ముహూర్తం, నువ్వు నా దగ్గరకు రావటానికి సుముహూర్తం అని అనుకుని కన్నింగగా నవ్వుకుంటూ ఆ రూమ్లో మిడిల్లో ఉన్న చైర్లో కూర్చొని గుండ్రంగా తిరుగుతూ రూమ్ నిండా ఉన్న ప్రియ ఫోటోలని చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. అతని కళ్ళల్లో ఆమె మీద ప్రేమ మెండుగా కనిపిస్తుంది, కానీ ఆమె ఎప్పుడూ ఆ ప్రేమని గుర్తించలేదు కాబోలు. సుమారు ఆమెను 4 సంవత్సరాల నుంచి అతను ప్రేమిస్తున్నాడు, కానీ అతని ప్రేమ ఆమె మనసుకు చేరలేదు. అలా అమర ప్రేమికుల భగ్న ప్రేమికులుగా ఉండటం తనకు ఇష్టం లేక తన ప్రేయసిని తను సొంతం చేసుకోవాలి అని తన ప్రయత్నాలు తాను చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరులా విఫలమే అయ్యాయి. ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అర్జున్ ఫస్ట్ నైట్ అనేసరికి ప్రియ ఆ రోజు అంతా భయపడుతూనే ఉంది. తనకు ఇష్టం లేకపోయినా అర్జున్ తనని సొంతం చేసుకుంటాడా అన్న ఆలోచనే తనని ఒక్క క్షణం కూడా కుదురుగా ఒక చోట నిలబడనివ్వటం లేదు, కూర్చొనివ్వటం లేదు. కంటి మీద కునుకు కూడా రావటం లేదు. అలా భయపడుతూ అర్ధరాత్రి వరకు గడిపేసింది. ఆ భయం నుంచి చిన్నగా ధైర్యం వచ్చిందో ఏంటో ఆలోచించటం మొదలుపెట్టింది. ఎస్, ఇప్పుడు నేను ఇలా భయపడుతూ ఉండటం కాదు, తప్పించుకోవాలి, ఆలోచించాలి. ఇలా భయపడుతూ ఉంటే ఇక నా జీవితం ఇంతే. ఈరోజు నా జీవితంలో జరిగిన సంఘటన మరలా ఇప్పుడు కూడా జరుగుతుందా? అలా జరగటానికి వీల్లేదు. ఆ రోజు అర్జున్ నుంచి తప్పించుకున్నాను, కానీ ఈ రోజు తప్పించుకోవటానికి కూడా వీల్లేని విధంగా నన్ను అష్టదిగ్బంధనం చేసేశాడు. నేను నోరు విప్పితే అందరూ నాదే తప్పు అంటారు. అలా కాకుండా అర్జున్ తనంతట తానుగా నాకు దూరంగా వెళ్ళాలి. ఎలా చేస్తే అర్జున్ నాకు దూరంగా వెళ్ళిపోతాడు, కనీసం నన్ను టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తాడు అని చాలాసేపు ఆలోచించి తను ఒక ప్లాన్ని అమలు చేయాలి అనుకుంది. ఎస్,
ఇలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా తను నా దగ్గరకు రావటానికి కూడా ఆలోచిస్తాడు అని అనుకొని ఇక ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంది. తను అనుకున్నట్లు జరుగుతుంది అనుకొని ఎప్పటిలా తెల్లవారింది. సూర్యుడు కూడా వచ్చేశాడు. నైట్ అంతా బీభత్సంగా ఆలోచిస్తూ ఉండటంతో లేటుగా పడుకున్న అర్జున్ ఒక్కసారిగా తన మనసులో ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఉలిక్కి పడినట్లుగానే లేచి కూర్చున్నాడు. అప్పటికే టైం చూస్తే 6 గంటలు చూయించింది గడియారం. హబ్బా, ఇంకా టైం 6 కదా, పడుకుందాంలే అనుకున్న మరుక్షణం ఆఫీస్లో 8 గంటలకే మీటింగ్ ఉంది అని గుర్తుకు రావటంతో ఏంటో ఈ మీటింగ్, తప్పదు వెళ్ళాలి అని నిద్రపోవాలి అనే ఆలోచనలు మాని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. ప్రియ నిద్ర లేచిందో లేదో చూడాలి అని ఆమె రూమ్లోనికి వచ్చాడు. ఒకవేళ ప్రియ నిద్ర లేవకపోతే ఖచ్చితంగా ఆమెను బాధ పెట్టి ముఖం మీద బకెట్ నీళ్లు కొట్టి నిద్ర లేపాలి అనుకున్నాడు. కానీ తన ఆలోచనలకి ఊహలకి విరుద్ధంగా ప్రియ ఎప్పుడో నిద్ర లేచింది. ఇదేంటబ్బా, ఇది ఇక్కడ రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపదీసి మరల పుట్టింటికి కానీ పోలేదు కదా అని లోపల బుగ్గలు కొరుక్కుంటూ అనుకుంటూ ఇల్లంతా చూశాడు. అలా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసరికి బయట అందంగా ముగ్గు వేస్తూ కనిపించింది ప్రియ. అక్కడ ఆమెను అలా ముగ్గు వేస్తూ చూసిన అర్జున్కి అడుగు ముందుకు వేయాలి అన్న ఆలోచన రాలేదు. మనసు ఆమె వైపు లాగుతుంటే అక్కడే నిలబడి చూపులని ఆమెకు అప్పగించేశాడు. ఒక్క క్షణం ఆమెను అలా చూస్తుంటే ఊహాలోకంలో తేలిపోయాడు అర్జున్. అప్పుడే అరవిరిసిన మందారంలా, నీళ్లపైన తేలియాడుతున్న తామర పువ్వుల, అన్ని రంగులు కలగలిసిన ఇంద్రధనుసుల అతని మనసును ఉడకవేస్తూ ఆమె వైపు పరిగెట్టింది. ఉదయాన్నే తలస్నానం చేసింది కాబోలు. తలకి టవల్ చుట్టుకుంది. నీటి తుంపర్లు అక్కడక్కడ పడి అప్పుడే వచ్చిన ఆ సూర్యుడి కిరణాల వల్ల ముత్యంలా మెరుస్తూ మరింత అట్రాక్షన్గా కనిపించింది. కొన్ని వెంట్రుకలు విడిపడి ఫేస్ మీద పడుతూ తనని డిస్టర్బ్ చేస్తుంటే నోటితో గాలి ఊదుతూ వాటిని పైకి పంపించాలి అని ప్రయత్నించినా విఫలమయ్యి ఆమెను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. పెదవుల మీద చిరునవ్వుతో కళ్ళని తీక్షగా తను వేస్తున్న ముగ్గు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చేతులను ముగ్గుకి అనువుగా తిప్పుతూ ఉదయాన్నే సూర్యుడి వైపు తిరిగిన పొద్దుతిరుగుల్లా పువ్వుల ప్రియ అతడికి కనిపించింది. ముగ్గు వేస్తున్న ఆమెకు తనను ఎవరో పట్టి పట్టి చూస్తున్నారు అని అనిపించి తల ఎత్తి చూసింది. అక్కడ అర్జున్ తన వైపే చూస్తూ ఉండటంతో చిన్న చిరునవ్వు అతనికి విసిరేసి మరలా ముగ్గు వేయటంలో లీనమైపోయింది. అప్పటి వరకు ఆమెను చూడటంతోనే లీనమై ఉన్న అర్జున్ ఆమె చిరునవ్వు తన మనసుని కకలావికలం చేసిందో ఏంటో. ఎంత స్పీడ్గా ఆమె దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకొని ఆ పెదవుల మీద ముద్దు పెట్టాలి అనే కోరికని బలవంతంగా అణుచుకున్నాడు. అప్పుడే అతనికి అర్థమయ్యింది ఆమె తనని చూసి నవ్వింది అని. ఇది నన్ను చూసి నవ్విందా, లేకపోతే వెనక ఎవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవటంతో తననే చూసి ప్రియ నవ్వింది అని అర్జున్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. నేనంటే దీనికి భయం పోయిందా, లేదంటే ఎలాగో రాత్రికి అన్నీ జరిగిపోతాయి కాబట్టి పెళ్ళయింది కాబట్టి సర్దుకోవాలి అనుకుంటుందా? నాతో సర్దుకొని బ్రతకాలి అనుకుంటే ఆ పదవుల మీద ప్యూర్ స్మైల్ రాదు, అది స్వచ్ఛంగా మనసులో నుంచి వచ్చిన చిరునవ్వులా అనిపించింది. ఒకవేళ ఏదైనా ప్లాన్ చేసి నన్ను పైకి పంపించాలి అని ఏమీ అనుకోవటం లేదు కదా అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తున్నాడు. ఏమైనా కావాలా బాబు అని అంటూ మంగమ్మ అర్జున్ని అడగటంతో కాఫీ కావాలి మంగమ్మ అంటూ వచ్చి లోపల సోఫాలో కూర్చున్నాడు. ఒక గంట ప్రియ చేస్తున్న పనులని గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడే ఆమె ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోవటంతో లోపలికి వస్తూ సోఫాలో కూర్చున్న అర్జున్ని చూసి కాఫీ తీసుకొని రమ్మంటావా అర్జున్ అని చిరునవ్వుతో అడిగింది. ఇదేంటి, ఇది నాతో ఇంత ధైర్యంగా కాఫీ కావాలా అని అడుగుతుంది? నేను చూస్తున్నది వింటున్నది నిజమేనా అని ఒకసారి గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఆమె వైపు చూశాడు. అప్పటికి ఇంకా ఆమె తన ఎదురుగా అక్కడే ఉండటంతో అవును కావాలి, వెళ్ళి తీసుకొనిరా. ఎంతసేపు ఎదురు చూడాలి, ఉదయాన్నే కాఫీ ఇవ్వాలి అని తెలియదా అని కావాలి అని సీరియస్గా అన్నాడు. సారీ అర్జున్, ఇప్పుడే తీసుకొని వస్తాను అంటూ వంటగదిలోనికి వెళ్ళి మంగమ్మ ప్రిపేర్ చేస్తుంటే నేను చేస్తానులే మంగమ్మ అంటూ ఆమెను తప్పించి తను చేసి 5 నిమిషాల్లో అర్జున్ దగ్గరకు కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది.
ఆమె చేస్తున్న పనులకి మతి పోతున్నట్లుగా అనిపిస్తూ ఉండటంతో పరధ్యానంగా కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకున్నాడు. బాగా వేడి వేడిగా ఆ కాఫీ ఉండటంతో ఆ వేడికి పెదవులు కాలి గట్టిగా ఒక్కసారిగా కేక వేశాడు అర్జున్. అర్జున్ చేస్తున్న పనిని గమనిస్తూ ఉన్న ప్రియ లోపల నవ్వుకుంటూ పైకి నార్మల్గా ఉన్నట్లు నటిస్తూ, ఏమైంది అర్జున్ అలా అరిచావు అని ఏమీ తెలియని అమాయకురాల్లా అడిగింది. అది ఏం లేదులే అని తడబడుతూ చెప్పి చిన్నగా కాఫీ కంప్లీట్ చేశాడు. బాగా కాలినట్టుంది, పైకి చెప్పలేకపోతున్నాడు అని నవ్వుకుంది ప్రియ. ఇదండి ఇవాల్టి స్టోరీ. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు ఫస్ట్ నైట్ జరుగుతుందా?